దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్ ఇర్మియా ప్రవచన గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 8వ వాక్య భాగం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను తప్పించుటకు, నీకు సహాయం చేయుటకు, నిన్ను స్వస్థపరచుటకు, నిన్ను దీవించుటకు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీ జీవితంలో ఆయన ఉన్నాడు మీతో. మీకు పగటి వేళ కానీ వెలుతురులో కానీ మీ నీడ మీకు ఎలా కనబడుతుందో అంతకంటే ఎక్కువ ఆయన మీతో ఉన్నట్లుగా మీరు గమనించాలి. భక్తుడు దావీదు గారు అదే మాట అంటాడు కీర్తన గ్రంథములో, యెహోవా నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేనంతగా కదిలించబడను. ఆ మాట మీరు గమనించాలి. దేవుని వాక్యంలో 16వ కీర్తన 8వ వాక్యం, సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. గమనించారా? యెహోవా నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇంకొక కాడ దావీదు గారు అదే మాటను మెన్షన్ చేస్తూ అంటాడు కీర్తన గ్రంథంలో నుండి 55వ కీర్తనలో 22వ వాక్యం, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కానీ 62వ కీర్తన అంటాడు, ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. అక్కడ కదిలింపబడను అన్నాడు, ఇక్కడేమో అంతగా కదిలింపబడను. మనుషులమైన మన ఆత్మీయ జీవితంలో ఎవరికీ భయపడని అవసరం లేదు, ఎవరికి నువ్వు సంజాయిచి చెప్పని అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు కట్టుకొని నిలబడి తల వంచుకోని అవసరం లేదు. నువ్వు తప్పు చేయనప్పుడైనా, తప్పు చేసినప్పుడైనా, నువ్వు తప్పు చేస్తే నిన్ను క్షమించి, నిన్ను ఆదరించి, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేవాడు దేవుడే. ఆయన దగ్గర చేతులు కట్టుకుని తల వంచుకుని మీ తప్పు, మీ పొరపాటునేదో ఆయనతో షేర్ చేసుకుని క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడే కాడు. మిమ్మల్ని అచంచలమైన ఊహించని ఆశీర్వాదపు స్థాయిలోకి తీసుకెళ్లేవాడు కూడా ఆయన. అంత పర్ఫెక్ట్ దేవుడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు ఎలాగనో మిమ్మల్ని అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే దేవుడు అంత సిద్ధమైన మనసు కలిగిన వాడే. కనుక మీరు వారికి భయపడకండి. ఎవరికైనా సరే దేవునికి మాత్రమే భయపడండి. దేవుని విషయంలోనే మీరు బాధను పడండి. దేవుని గురించి బాధపడండి, దేవునికే బాధపడండి. ఎందుకంటే ఈ మాట కూడా ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 12వ వాక్యంలో, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడదు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. 13వ వాక్యం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకోండి, మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. మీరు భయపడవలసిన వాడు ఆయనే. అంటే మీరు భయపడవలసిన విషయము వ్యక్తి ఉన్నాడంటే దేవునికే. దేవుని విషయంలోనే భయపడాలి, దేవుని విషయంలోనే దిగులు చెందాలి. కనుక ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యంలో రాయబడిన రీతిగా వారికి భయపడకండి, నిన్ను విడిపించుటకు, నిన్ను స్థాపించుటకు, నిన్ను అత్యుత్తమంగా ఆశీర్వదించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని బైబిల్లో రాయబడ్డ విషయం యోసేపుకు తెలియదు. ఆయన చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆ దేశంలో బానిసగా ఉన్నప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడు. మీ జీవితంలో మీకు తోడై ఉన్నాడు. దేనికి భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు తన కార్యాన్ని మీ జీవితంలో నిశ్చయంగా జరిగిస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఇది నా వాగ్దానం కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.